ఓం శాంతి. మురళీ డేట్ 2/3/2025. రివైజ్డ్ అవ్యక్త మురళి 15/10/2024. మురళీ సారం: ఒక్కరిని ప్రత్యక్షం చేయడానికి ఏకరస స్థితిని తయారు చేసుకోండి. స్వమానంలో ఉండండి. అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. అమృతవేళ బాప్దాదా నలువైపులా ఒకే విధమైన పాలన చేస్తారు. నిరంతర స్మృతి యొక్క విధి కూడా అందరికీ ఒకటే లభిస్తుంది. అయినా నంబర్ వారుగా ఎందుకు ఉన్నారు? విధి ఒక్కటే, కానీ సిద్ధి యొక్క ప్రాప్తిలో తేడా ఎందుకు ఉంది? బాప్దాదాకు నలువైపులా ఉన్న పిల్లలపై ప్రేమ కూడా ఒకే విధంగా ఉంది. బాప్దాదా ప్రేమలో పురుషార్థానుసారంగా నంబరులో చివరి నంబర్ అయినా కానీ బాప్దాదాకు ప్రేమ అయితే చివరి నంబర్ వారిపై కూడా అదే విధంగా ఉంది. చివరి నంబర్ వారిపై అయితే ప్రేమతో పాటు ఇంకా దయ కూడా ఉంది. వీరు లాస్ట్ నుండి ఫస్ట్గా అయిపోవాలి అని అనుకుంటారు. దూరాల నుండి చేరుకున్న మీరందరూ ఎలా చేరుకున్నారు? పరమాత్మ ప్రేమ ఆకర్షించి తీసుకువచ్చింది కదా. ప్రేమ బంధంలో ఆకర్షించబడి వచ్చేశారు. కావున బాప్దాదాకు అందరిపైన ప్రేమ ఉంది. ఇలానే భావిస్తున్నారా? లేక నా పట్ల ప్రేమ ఉందా, లేక తక్కువ ప్రేమ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుందా? బాప్దాదాకు పిల్లలందరిపై ఒకరికంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. మరియు ఈ పరమాత్మ ప్రేమయే పిల్లలందరి విశేష పాలనకు ఆధారం. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు? బాబాపై నాకు ఎక్కువ ప్రేమ ఉందా అని అనుకుంటున్నారా? లేక ఇతరులకు ఎక్కువ ప్రేమ ఉంది, నాకు తక్కువ ఉంది అని అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారా? నాకు ప్రేమ ఉంది అని అనుకుంటున్నారు కదా. అలానే అనుకుంటున్నారు కదా. పాండవులు అలానే అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ నా బాబా అనే అంటారు. అంతేకాని సెంటర్ ఇన్ఛార్జి యొక్క బాబా, దాదా యొక్క బాబా, జానకి దాది యొక్క బాబా అని అయితే అనరు కదా. అలా అంటారా? అనరు. నా బాబా అనే అంటారు. నావారు అని అన్నప్పుడు, మరియు బాబా కూడా నావారు అని అన్నప్పుడు ఆ ఒక్క నా అనే పదంతోనే పిల్లలు బాబాకు చెందిన వారిగా అయిపోయారు, మరియు బాబా పిల్లలకు చెందిన వారిగా అయిపోయారు. ఇది కష్టం అనిపించిందా? కొంచెం అనిపించిందా? అనిపించలేదా? అప్పుడప్పుడు అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. మరి కష్టం అనిపించినప్పుడు ఏం చేస్తారు? అలసిపోతారా? మనస్ఫూర్తిగా ప్రేమతో నా బాబా అని అనండి. అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది. నా బాబా అని అనగానే బాబా వద్దకు ఆ శబ్దం చేరుకుంటుంది, మరియు బాబా ఎక్స్ట్రా సహాయము అందిస్తారు. కానీ ఇది మనసుతో చేసుకున్న ఒప్పందం, నోటితో చేసుకున్న ఒప్పందం కాదు. ఇది మనసుతో చేసుకున్న ఒప్పందం. మరి మనసుతో ఒప్పందం చేయటంలో తెలివైన వారే కదా. అలా చేయడం వస్తుంది కదా. వెనుక ఉన్నవారికి వస్తుందా? వస్తుంది కాబట్టే చేరుకున్నారు కదా. కానీ అందరికంటే దూరదేశీ ఎవరు? అమెరికానా? అమెరికా వారు దూరదేశీలా, లేక బాబా దూరదేశీనా? అమెరికా అయితే ఈ ప్రపంచంలోనే ఉంది. బాబా అయితే మరో ప్రపంచం నుండి వస్తారు. కనుక అందరికంటే దూరదేశీ ఎవరు? అమెరికా వారు కాదు. అందరికంటే దూరదేశీ బాప్దాదా. ఒకరు ఆకార వతనం నుండి వస్తారు, ఒకరు పరంధామం నుండి వస్తారు. మరి వాటి ముందు అమెరికా ఎంత? అసలేమీ కాదు. నలువైపులా ఉన్న బాబా నయనాలలో ఇమిడి ఉన్న కంటిపాపలైన పిల్లలకు, సదా ఏకరస స్థితులై ఉండే పిల్లలకు, సదా భాగ్య సితార మెరుస్తూ ఉండే భాగ్యవంతులైన పిల్లలకు, సదా స్వమానాన్ని మరియు గౌరవాన్ని తోడుగా ఉంచుకునే పిల్లలకు, సదా పురుషార్థంలో తీవ్ర వేగాన్ని చూపించే పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు, దీవెనలు మరియు నమస్తే. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వరదానం: సత్యమైన సహచరుని యొక్క తోడుని తీసుకునే సర్వులకు అతీతులు, ప్రియులు అయిన నిర్మోహీ భవ.
రోజు అమృతవేళ సర్వ సంబంధాల సుఖాన్ని బాప్దాదా నుండి తీసుకొని ఇతరులకు దానం చేయండి. సర్వ సుఖాలకు అధికారిగా అయ్యి ఇతరులను కూడా అలా తయారు చేయండి. ఏ పని ఉన్నా అందులో సాకార సహచరులు గుర్తుకు రాకూడదు. మొదట తండ్రి గుర్తుకు రావాలి. ఎందుకంటే సత్యమైన మిత్రుడు బాబా. సత్యమైన సహచరుడి యొక్క తోడును తీసుకున్నట్లయితే సహజంగానే సర్వుల నుండి అతీతులుగా మరియు ప్రియులుగా అవుతారు. ఎవరైతే సర్వ సంబంధాలతో ప్రతి కార్యంలోనూ ఒక్క బాబానే స్మృతి చేస్తారో వారు సహజంగానే నిర్మోహులుగా అవుతారు. వారికి ఎవరి పట్ల మోహము అనగా పరాధీనత ఉండదు. అందుకే మాయ చేతిలో ఓడిపోలేరు కూడా. స్లోగన్: మాయను చూసేందుకు మరియు తెలుసుకునేందుకు త్రికాలదర్శులుగా మరియు త్రినేత్రులుగా అవ్వండి. అప్పుడు విజయులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.